కేఎస్ ప్రసాద్ గారు మరో అంశం చూసుకుంటే వైఎస్ భారతిరెడ్డి రాజకీయాల్లో పూర్తిస్థాయి ఎంట్రీ ఇవ్వబోతున్నారు అనేది రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. ఎవరు ప్రత్యామ్నాయానికి ఆమె వస్తారా, పార్టీ వ్యవహారాలు చూసుకుంటారా? చూడదు. ఒక సీనియర్ రిటైర్డ్ అధికారి ఫోన్ నుంచి అధికారులతో మాట్లాడుతున్నారు. పార్టీలో ఎక్కడ లోపం ఉంది, దాన్ని ఎలా సరి చేసుకోవాలి, ఎవరు ఎలా పనిచేస్తున్నారు అనేది ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తుంది. అన్ని అబద్ధాలు. నేను జగన్మోహన్ రెడ్డి గారు కాపాడేది ఇది లేదా, వెళ్ళి ఆవిడతో పని చేయించుకోవాలి. అవన్నీ ఉత్తినాయి సార్. ఆవిడ ఎలాగోలాగా ఒక లైమ్ లైట్లోకి ఆవిడని ప్రతిరోజు ఒక చర్చనీయాంశం చేస్తున్నారు. మీరు ఇదే స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టినప్పుడు మోనేశ్వరం గారి గురించి ఎవరన్నా మాడారా? ఆవిడకి ఎందుకు జైల్లో పెట్టలేదనండి? ఆవిడే చెప్పింది 2% ఆస్తి. అవి ఎందుకు మాడతారండి? ప్రతిరోజు మీరు చూడండి, ఏ ఆస్పెక్ట్ తీసుకోండి, భారతమ్మ గారి దగ్గర కంక్లూడ్ అవుతున్నారు. ఎందుకు అసలు దేనికి అవుతున్నారు? ఆవిడ ఒక విధంగా చూస్తే భారతమ్మ గారు ఎంటర్ప్రెన్యూర్, అలాగే భువనేశ్వరం గారు కూడా ఒక ఎంటర్ప్రెన్యూర్. వీరిద్దరు బిజినెస్ ఫెటర్నిటీలో వాళ్ళ బిజినెస్ వాళ్ళు చేసుకుంటుంటే వాళ్ళకి రాజకీయాలతో ఏం సంబంధం? మాటకు వస్తే భారతమ్మ గారు మాజీ ముఖ్యమంత్రి గారి భార్య, భువనేశ్వరం గారు కూడా ముఖ్యమంత్రి గారి భార్య. వీళ్ళిద్దరిని అసలు మనం రాజకీయ అంశంలో చర్చనీయాంశాలు ఎందుకు చేస్తున్నారు? అసలు ఆవిడనైతే ఎవరు మాట్లాడకూడదు, ఈవిడనైతే మాట్లాడేస్తారా నేను అంటుంది. అసలు వాళ్ళు రాజకీయాలు ఎక్కడ చేశారు? మహా అయితే ఒక భారీగా పులివెందుల్లో ఆవిడ క్యాంపెయిన్ చేసి, మహా అయితే ఈవిడ భారీగా కుప్పంలో చేసి ఉంటారు. ఏమి భార్యాభర్తలు సమన్వయంతో రాజకీయాలు చేయకుండా ఎవరు ఉంటారు? ఏ ఎలక్షన్కైనా ఏ అభ్యర్థి అయినా సరే భార్యని ఎలక్షన్ క్యాంపెయినింగ్లో వాడిన ఉదంతాలు చాలా చూసాం. అక్కడికి కన్ఫైన్ అవ్వకుండా మొత్తం రాష్ట్రం అందరికీ ఎందుకు చూస్తున్నారు? అసలు ఏ ప్రాస్పెక్టివ్లో ఆ చర్చ వస్తుంది అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ లిక్కర్ స్కామ్ నిజంగా ఉదాహరణ అలా కాదండి, మాట చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడైనా సరే పార్టీ ఆవిడ నడిపించిందా? లేదుగా. మరి అసలు ఒక ప్రాతిపదిక ఉందనుకోండి సార్, మనం చర్చిద్దాం అన్న దగ్గర. అరే జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు ఆవిడే చూసిందిరా పార్టీ వ్యవహారాలని. విజయసాయి రెడ్డి చూసారు అప్పుడు మోస్ట్లీ. అవన్నీ నేను ఇంట్లుంది, ఎవరు చూసారో అందరికీ తెలుసు. కానీ ఆవిడ అన్న విషయం మాట్లాడుతున్నాం. భారతమ్మ ఎక్కడైనా చూసిందా అంటే లేదు అన్న విషయం ఉన్నప్పుడు ప్రతి అంశాన్ని ఆవిడకి ఎందుకు మునిపడతారు? అది లెక్కరంట అంత భారతమ్మ గారి దగ్గరికి వెళ్ళిపోయిందంటే ఏంటండి? ఏమంటే భారతమ్మ డైరెక్టర్ని పట్టుకొచ్చా, గోవిందప్పని తీసుకొచ్చా, ముసలిని తీసుకొచ్చి ఏడిచేశారు. సాధించారు ఇవాళ. అర్థం పర్థం లేని దిక్కుమాల చర్చలు పెట్టే ఆడికంటే పని వాళ్ళు జోకర్లు అండి. వాళ్ళు రాజకీయ ముసుగేసుకున్న జోకర్లు. వాళ్ళు జర్నలిస్ట్ అని మాత్రం దయించి అనకండి. జర్నలిజం చదివినాడు ఎవడైనా కడుపుకు అన్నం తింటాడు. అన్నం తిన్నాడు ఏం చేస్తాడంటే ఏంటి మనం గడ్డి కరిసే వార్తలు ఎందుకు రాస్తాం, ఎందుకు మాట్లాడతాం అని ఆలోచిస్తాడు. ఇహపరాలు మర్చిపోయి అధికారం రాగానే ఒక 2 యాంటీనాలు ఇలా వచ్చినట్టు ఆ యాంటీనాలకు తగ్గట్టుగా మేము పనిచేయాలన్నట్టుకుంటే అది సొంత పెత్తను ఎలగబెట్టడం అంటారు. ప్రజలు నమ్ముతారా మీరు అన్నట్లు? ఒకటి నేను చెప్తున్నాను సార్, ఒకటో ఛానల్ పెట్టండి ఇదే దరిద్రం, 2 అదే పెట్టండి, 3, 4, 5 అలా 10 ఛానల్ అదే దరిద్రం చూపిస్తుంటే ఏం చేస్తారు ప్రజలు? నమ్మేస్తారా? అదే జరిగింది కదా సార్. మన జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాడు విన్నారు కదా ఆయన. ఏమన్నాడు? నేను చేసింది చెప్పుకోలేకపోను. ప్రజల్లోకి ప్రతిదీ పబ్లిసిటీగా కావాలి. అది దిక్కుమల సబ్బు ఇంత లబ్ధి పొందిన వాళ్ళకి తెలిసింది కదా. అదే చెప్తున్నాను సార్, లబ్ధి పొందిన 40% చూపిస్తున్నారు. ఇప్పుడు దానికి తెలుగుదేశం కూడా మీరు గమనిస్తే తెలుగుదేశం వల్ల లబ్ధి పొందాం లేకపోతే ఇది మంచి ప్రభుత్వం అనుకున్నాడు వాడికి కన్సిస్టెంట్గా 40% ఉన్నారు. ఈ మధ్యలో వేరియబుల్ క్యారెక్టర్స్ వచ్చి అనవసరం చెత్త చెదరమైన డిస్కషన్లు పెట్టి ఆడవాళ్ళ విషయాల్లో మాట్లాడించి కుటుంబ విషయాలు చర్చించి ఎందుకు సరే ఇవన్నీ? నేను ఒక్క రోజులో 121 కోట్లు ఆస్తి పెరిగింది తెలుసా చంద్రబాబు నాయుడు గారిది షేర్ మార్కెట్లో, భువనేశ్వరం గారిది హెరిటేజ్. ఏమి ఈ మనం ఎందుకు ఆ షేర్ మార్కెట్ చేయాలి? రేపు భారతమ్మతో కూడా సిమెంట్ పెరుగుతుంది. దాని సిమెంట్ రేట్లు తగ్గించి GST ఉత్పత్తి పెంచి కొంచెం ప్రోగ్రెసివ్ యాటిట్యూడ్ నడిచిందని దాని మీద చర్చ పెట్టుకోండి. ఎంటర్‌ప్రెన్యూర్స్ డిబేట్లు పెట్టి CII సమ్మిట్లు పెట్టి వాళ్ళిద్దరిని చర్చించండి. వాట్ ఈస్ యువర్ సక్సెస్ రేషియో, వాట్ ఈస్ యువర్ స్కిల్స్, హౌ టు ప్రొడ్యూస్ మోర్, ఇవన్నీ ప్రజలకు తెలియజెప్తే ఒక ఎంటర్‌ప్రెన్యూర్స్ ఎలా చేయాలి. ప్రతిరోజు రాజకీయాలు వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? 2% అమ్మితే నేను నా ఆస్తులతో మొత్తం ఏదైనా చేయగలను. ఆ క్యాపబిలిటీని ఎస్టాబ్లిష్ చేయండి. దట్స్ అవర్ ఎంటర్‌ప్రెన్యూర్ స్కిల్. 2% ఓన్లీ. అవి చెప్తున్నాను. అవి ఇప్పుడు బిజినెస్ ఫెటర్నిటీలో ఉన్న వాళ్ళకి అది ఎంత రీఛార్జ్ అవుతుంది తెలుసా సార్? నాకు మా ఫ్రెండ్ ఒకటి చెప్పేవాడు, రెండు ఎప్పుడైనా డిమోటివేట్ అయితే సార్ చైనీలు రావాలని. చైనీలు వస్తే అది పనిచేసే విధానం చూస్తే సార్ నిజంగా చెప్తున్నాను, అసలు ప్రొడక్టివిటీ అండ్ ఒక ప్రొడక్షన్ మీద ఉద్దేశం ఉన్న వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ ఒకసారి వెళ్ళి రావాలి. అలా ఇలాంటి వాళ్ళతో ఒక పెద్ద సెమినార్లు ఇవి పెడితే వాళ్ళు ఇచ్చే డెలిబరేషన్స్ ఉంటాయి. దానివల్ల వేరే వాళ్ళు దీంట్లోంచి రీఛార్జ్ అవ్వడం. అంతేకాని సేపు కాబట్టి చెప్తున్నారు, చైనా ఎంటర్‌ప్రెన్యూర్స్తో కలిసి చైనా గవర్నమెంట్ ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తుంది. ఎగ్జిబిషన్ మనం ఎన్ని చేస్తున్నాం? అవి కావాలండి. ప్రధానికి ముఖ్యమంత్రి గారు వాళ్ళ భార్య కదా, గతంలో ముఖ్యమంత్రి ఆయనకి భార్య కదా, వాళ్ళు పెట్టుంటే దట్ వుడ్ హావ్ బీన్ సంథింగ్ ఎల్స్. ఆలోచన వస్తుంది, డబ్బులు ఉన్నవాళ్ళు అవి చేయడం మానేసి రాజకీయాలు దేనికంటే రాజకీయాలు అసలు
ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాలు జగన్మోహన్ రెడ్డి చేయకుండా మీరు అన్నట్టు 16 నెలల జైల్లో ఉన్నప్పుడు ఆవిడ చేసేసింది అన్నట్టు చర్చ పెట్టండి, మాట్లాడదాం. అదేది కాకుండా ఎంతసేపు ఆవిడ ప్రత్యక్షంగా లిక్కర్ స్కామ్ అట, ఇంకోటి అదేంటిది ఆడదాం ఆంధ్రాలో భారతమ్మ గారట, ఏంటిది ఏమైనా అర్థం ఉంటుంది ప్రతిదానికి? రోజు తెల్లారలేసి ఇది ఒక టాపిక్, దీని మీద ఒక చర్చ. ఎవరికైనా ఇంగిత జ్ఞానం ఏడిస్తే ఏం మాడుతున్నాం, ఎందుకు చర్చ పెడతాం, ఏమైనా ఒక క్లూ దొరికింది ఎవరికైనా? 2023లో పరకామణిలో చోరీ జరిగిన దాని మీద కూడా ప్రభుత్వంపై ఆపాదించడం ఎలా చూడొచ్చు? ఇది కరెక్టేనా? పరకామణిలో చోరీ జరిగింది పట్టుకుందామండి, ఆ ఫుటేజ్ బయటికి తీసి పట్టుకుందెవరు అప్పుడు గవర్నమెంట్ ఎవరు? జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ కదా. అడిగి పిల్లకి వాయించింది ఎవరు? అప్పుడు గవర్నమెంట్, వైసీపీ గవర్నమెంట్. మరి ఆడు ఎన్నో డెకేడ్స్ బట్టి చేస్తున్నానని చెప్పేటప్పుడు అంటే సోషల్ మీడియాకి లిమిట్స్ దాటిపోయాయా? ఎందుకంటే దాంట్లో జగన్ వాటా ఎంత అనే హెడ్డింగ్లు పెట్టి సోషల్ మీడియాలో వాడు ఎవడైతే డబ్బులు పట్టుకుని దొరికాడో వాడు ఏం చేశాడు? వాడు ఉన్న ఆస్తులన్నీ టీటీడీకి ఇచ్చేసి స్వామివారికి ఇచ్చాడు, వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ వెళ్ళి. అవునా కదా? భగవంతుడు అన్న విషయంలో కులమతాలకు అతీతంగా మాట్లాడే చర్చ కొత్తగా తెరలేపారు. ఇది దౌర్భాగ్యం అంటారు. భగవంతుడు అనేవాడిని చూసే విధానమే వేరేండి. ఎవరైనా సరే ఇప్పుడు ఈవెన్ మీరు తిరుపతి వెళ్ళినా అన్యమతస్తులైనా డిక్లరేషన్ ఇస్తే నేను ఆ భగవంతుడు నమ్ముతానన్న కాన్సెప్ట్లో వెళ్తున్నారు. సో తన ప్రాథమిక అవగాహన కూడా లేకుండా ఏది పడితే మాట్లాడుతుంటే ఏం చెప్పాలి సార్? ఇప్పుడు నిజంగా ముఖ్యమంత్రి తలుచుకుని టీటీడీ చైర్మన్ ఉన్నాయి ఆడే ప్రతిష్ఠిస్తారు కదా. ఏంటి పరకామణిలో ఉన్న దొంగను పెట్టి ఆడితో చోరీ చేసి జగన్మోహన్ రెడ్డి తీసుకుని లాజిక్ ఏమైనా ఉంటుందా? ఉందో దాంట్లో ఏమన్నా? జనరల్ గా మనం భగవంతుడిని నమ్మేవాళ్ళు ఎవరు కాదండి. భగవంతుని నమ్ముదాం అన్న దగ్గర ఒక ముఖ్యమంత్రికి సూపర్లేటివ్ డిస్కషన్స్ ఉంటాయి. ఓ టీటీడీ చైర్మన్ అంటారు, రే ఇవాళ హుండీలో నాకు ఎంత పట్టుకురా అన్నాడు అనుకోండి. ఎగ్జాంపుల్ ఆ దృష్టిలో దిక్కుమాల సోషల్ మీడియాలో పెట్టిన హెడ్డింగ్ చెప్తాను సమాధానం. ఎవడాపేది ఎవరికి తెలుస్తుంది? సిబ్బంది ద్వారా తీసుకోవాల్సిన అవసరం లేదు. సిబ్బంది అందులో వెళ్ళా ఉండే నువ్వు దొంగతనం చేయరా అని అడిగి ఒక ట్రైనింగ్ ఇచ్చి ఎవడైనా లాజిక్ అన్నది వాడుతున్నాడు. ఇర్రెలవెంట్గా ఏదో ఒక దిక్కుమాల ఒకరిని బదనాం చేద్దాం, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని శాశ్వతంగా బదనాం చేసి నిలబెడదాం అన్న ప్రయత్నం ఎంతవరకు చేస్తారో చేసుకోమనండి. నష్టం లేదు, ఏమీ నష్టం లేదు. క్యాడర్లో కానీ సిబ్బందిలో కానీ నాయకత్వంలో కానీ ఇలాంటి వాటి మీద ఏమైనా ఇబ్బందులు వస్తాయా? ఎందుకు వస్తాయి సార్? ఒకటి మీరు వచ్చి నేను నాతో ఇంటర్వ్యూ చేస్తున్నారు, మనం మాట మాట్లాడాం అనుకోండి ఏదైనా, దానికి నేను కట్టుబడి లేకున్నప్పుడు రేపొద్దున ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు అదేంటంటే మీరు ఎడిట్ చేసి నేను ఎప్పుడో మాట్లాడిన తీసుకొని దాంట్లో పెట్టారని నేను మీ మీద డిఫరెంట్గా కేసు ఫైల్ చేశాను అనుకోండి, వాట్ అబౌట్ మై ఇంటిగ్రిటీ? అంతే కదా, నాకు ఇంటిగ్రిటీ లేనట్టే కదా. అవునా కదా? ఇక్కడ మీ కెమెరామెన్ ఉంటాడు, ఇన్ని 3 కెమెరాల్లో నన్ను బంధిస్తున్నారు. ఎగ్జాంపుల్ చెప్తాను, నేను వేసుకున్న షర్ట్తో సైతం ఎన్ని ప్రూఫ్స్ చూపించవచ్చు. ఇవాళ లిప్ రీడింగ్ అన్నది ఒక వన్ ఆఫ్ ది ఇది కదా. అక్కడ నేను ఒక బ్రోటల్ డెలిబరేషన్ ఇచ్చాను అనుకోండి, అదేంటంటే నేను ఎప్పుడో మాట్లాడిన తీసుకొచ్చి ఈ షర్ట్ వేసి ముందు అది నేను చెప్పేశాను అనుకోండి, ఓ 10 దెబ్బల ఛానల్లో కూర్చొని ఏది ఎక్కువ అవుతుంది, మీ వాయిస్ తక్కువ అవుతుంది, అది నాది ఎక్కువ అవుతుంది. కానీ డ్యామేజ్ జరిగేది ఎవరికి? ఎక్కువ మీకు. కానీ శాశ్వత లాంగ్ టర్మ్ ప్రయోజనంలో నిజం నిలకడమే తెలుస్తుంది. తర్వాత నా గుండు వాచిపోతుంది. ఇది గమనించట్లేదు సమాజం. ఎప్పుడైతే ఇది గమనిస్తుందో వాస్తవానికి దగ్గరికి వెళ్తే, జర్నలిస్ట్ అన్నాడు వాస్తవానికి దగ్గరికి వెళ్తున్నాడు అనుకోండి సార్, అప్పుడు ఏమవుతుందంటే వాస్తవం మీద చర్చ ఉంటుంది. జర్నలిస్ట్ వాస్తవం కాకుండా ఒక అభూత కల్పనతో చర్చ మొదలెట్టాడు అనుకోండి, వాస్తవాన్ని ఎతుక్కునే పరిస్థితుల్లో ప్రజలు ఉండరు, టైం ఉండదు. రాసిందేది చూసిందేది ఏం చేస్తాడు, ఇంతకన్నా ఏంటి అన్నది ఎవడన్నా ఆలోచించడా? కొన్నాళ్ళకి ప్రభుత్వం మీద, ప్రభుత్వాల మీద, రాజకీయాల మీద విసుగు కూడా వస్తుందా? విసుగు తర్వాత వీడు చెప్పిన దానికి అక్కడ గ్రౌండ్కి రియాలిటీ కనబడుతుంది కదా. ఏంటి ఇంత రాసేసాడు, యూరియా చూస్తే సస్తున్నాం మనం, ఎవడరా ఈ పేపర్ న్యూస్ అంటారా? ఈ న్యూస్ చూస్తాడు థియేటర్, మనం ఎంత సస్తుంటే ఈ 2 రోజులు బట్టి లైన్లో ఉన్నాం, నా కొడుకు మంది కనీసం ఒకసారి న్యూస్ చూపించారా మంది అన్న చర్చ అవుతుందా అవుదా? అది ఎందుకు గమనించట్లే? ప్రజల్లో భావావేశం ఎలా ఉంటుంది తెలుసా సార్? మన కష్టాన్ని అవతలుడు ఉపశమనం ఇస్తే దాన్ని ఓదార్పంటారు. అరే భుజం తిట్టరే బాబు, రేపు వస్తుంది రా యూరియా, టెన్షన్ పడకన్నా భరోసా అవడానికి ఇచ్చాడు అనుకోండి, ఆ తృప్తి వేరు. కొద్దిగా లేట్ అయినా 2 రోజులు ఈ 2 రోజులు ఉండకండి రా, సోమవారం నాటికి వస్తుంది స్టాకు, ఆదివారం రాత్రి నుంచి మీరు లైన్లో ఉందరు కానీ వెళ్ళిపోండిరా, రోజు ఇక్కడ ఇబ్బంది పడకండి అని ఒక నాయకుడు భరోసా ఇచ్చాడు అనుకోండి సార్, అది వేరు. అప్పుడు ఏమవుతుంది తెలుసా, నిజంగా వారం రోజుల సమస్య ఉన్నాడు కడుపులో పెట్టుకుంటాడు. ఆయన గాలికి వదిలేసి కళ్ళ ముందే ఆడికి వెనక నుంచి పట్టుకుని వెళ్ళిపోతుంటే ఇవన్నీ గమనిస్తూ ఇక్కడ ఈ చర్చ పెట్టరా అంటే భారతం మీద చర్చ పెట్టాడు అనుకోండి, ఎటు చేస్తారు? ఆవేశాలు పెరిగిపోతే ఇది ఫ్రస్ట్రేషన్ లీడ్ అవుతుందో అదా? ఖచ్చితంగా సహనం ఉంటుంది. అది అనవసరంగా తెలుసో తెలియకో దే రబ్బింగ్ పీపుల్ ఆన్ ద అదర్ సైడ్. థియేటర్ ఇది మనం యూరియా ఎంత శాస్త్రం టీవీ కాకుండా ఇదంతా చంద్రబాబు నాయుడు దాకా వెళ్ళదంటారా? దిగలదు.
తెలిసే జరుగుతుందా? తెలిసే. ఇప్పుడు తన తప్పును తను కప్పిపుచ్చుకోవడానికి కలెక్టర్ సమావేశం దాకా మనందరినీ ఎలా గదమించడైనా పెద్ద మనిషి స్థానంలో ఉండే తర్వాత చెప్పేశారు కదా, ఆయనే చెప్పారు కలెక్టర్ కాన్ఫరెన్స్లో, 2 రోజులు ఆగలేరా, తిరిగి మన మీద కలిపడిపోవడానికి రెడీగా ఉంటాం. ఇదనమాట వాళ్ళ మర్మం. అంతకంత అగ్రవేట్ అవుతుంటే ఏమవుతుంది? హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.